హలో! హాయ్ అండి అందరికీ. రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా? కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయనున్నదా? ఇప్పటి వరకు అమలులో ఉన్న విధానాన్ని మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారా? అవునని సమాధానం వినిపిస్తుంది. మరి ఈ మార్పులు ఏమిటి? ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాము. వివరాల్లోకెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు పోషకాహారం అందించడమే రేషన్ వ్యవస్థ లక్ష్యము. ప్రభుత్వ పథకాలలో రేషన్ కార్డు ప్రామాణికంగా ఉపయోగిస్తారు. అయితే త్వరలోనే రేషన్ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయని సమాచారం. కరోనా సమయంలో చాలా మంది ఉపాధి కోల్పోయారు. అప్పుడు రేషన్ వ్యవస్థ ఎంతో మందికి అండగా నిలిచింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం అందించడం వల్ల ఎంతో మంది లబ్ధి పొందారు. ప్రస్తుతం కూడా ఉచితంగా బియ్యం పంపిణీ కొనసాగుతుంది. రేషన్ తీసుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు రేషన్ సరుకులపై ఆసక్తి చూపడం లేదు. కొందరు తీసుకున్న బియ్యాన్ని అమ్మేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రేషన్ విధానాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇకపై రేషన్ సరుకుల స్థానంలో నేరుగా నగదు ఇవ్వాలని యోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ దీనిపై కేంద్రం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల నీతి ఆయోగ్ సమావేశంలో ఈ విషయంపై చర్చించారు. రేషన్పై ఆధారపడే కుటుంబాలకు నిత్యావసరాల స్థానంలో నగదు ఇస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలించారు. ప్రజలకు నిజంగా లాభమా అనేది ప్రశ్నగా మారింది. రేషన్కు బదులుగా నగదు ఇవ్వడం వల్ల ప్రజలకు నిజంగానే ఉపయోగమా? ఎంత మొత్తం ఇస్తారు? అది రేషన్ సరుకులకు సమానమా? అనే సందేహాలు ఉన్నాయి. అయితే కేంద్రం నగదు పంపిణీ విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నాయి. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.